తిలక్ గారు, ఈ అవినీతిని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా చెప్తున్నారు, మంత్రులకు చెప్తున్నారు, కేబినెట్ భేటీలో చెప్తున్నారు, అదొక గొడ్డలి పార్టీ, అదొక కిల్లర్ పార్టీ, ఇది మీరు సరిగా ప్రచారం చేయలేకపోతున్నారు, అమరావతి పైన విషం గక్కుతున్నారు వాళ్ళు అని. ఈ అవినీతిని ఎవరు ప్రశ్నించకూడదా? ఒకటండి, అమరావతికి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన కుంభకోణాలు కానీ ఏ కుంభకోణం చూసినా, ఏ అవినీతి చూసినా చంద్రబాబు నాయుడు గారిని రుజువు చేయగలిగిన సత్తా సామర్థ్యం ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందా? ఏ కోర్టుకైనా ఉందా? ఆయన అవినీతిని ప్రశ్నించారా, లేకపోతే విచారించారా, శిక్ష వేశారా? ఎక్కడైనా ఉందా? ఆయన పిఐలో 2000 కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ప్రెస్ నోట్ ఇచ్చినా కానీ ఆ కేసు ఏమైనా కూడా అంతులేదు. కరెక్ట్ కరెక్ట్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకుంటే మాత్రం ఏం చేయగలరు? ఏం చేయగలరు? అందువల్ల నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. సరే, ఖర్చు ఇవన్నీ అందరూ చెప్తున్నారు. ఇవాళ ఇంత అవినీతి జరుగుతుంది. పాత కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి. అవి ఆయనే మళ్ళీ కొట్టి, ఆయనే జడ్జి, ఆయనే ముద్దాయి, ఆయనే కోర్టులో కొట్టేయించుకుంటాడు. నేనేమంటానంటే, మోడీ గారి బీజేపీకి మద్దతు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ఒకవేళ ఈ అవినీతి కార్యక్రమాలన్నిటికీ బీజేపీ కూడా భాగస్వామ్య మద్దతు ఉందా? ఈ రెండింటిలో తేడా చెప్పాలి. ఒకటి అంటే కూటమి కాబట్టి జనసేన కూడా చెప్పాల్సిందే కదా సార్? బీజేపీ చెప్పాలి, జనసేన చెప్పాలి, లేకపోతే ఈ అవినీతికి ఏమైనా మద్దతు ఇస్తున్నారా వీళ్ళు? అంటే జనసేన సంగతి చెప్తాను, దాని సంగతి తర్వాత వస్తాను. బీజేపీ ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంది. అవును. అందువల్ల వాళ్ళు మద్దతు ఇస్తున్నారా, భాగస్వామ్యం ఉందా బీజేపీ వాళ్ళకి? ఈ రెండు లేకపోతే ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు, ఎందుకు కట్టడి చేయట్లేదు? దానికి జవాబు చెప్పాలి. గడ్డి తింటేనే లాలూ ప్రసాద్ జైల్లో పెట్టారే, ఇక్కడ గడ్డి భూమి అన్ని కలిపి తింటున్నారే, ఎందుకు కట్టడి చేయట్లేదు, ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? గడ్డి తింటే మహా అయితే 300 కోట్లు అవుతుంది, ఇక్కడ 1000 కోట్లు మంచినీళ్ళు తాగినట్టు తాగేస్తుంటే అసలు ఏమి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? కేంద్రంకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా సార్? నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆయన మద్దతు మాకు కావాలి కాబట్టి మా ప్రభుత్వం కొనసాగాలి కాబట్టి మేము చూడండి పోతామని ఒక మాట కాదు. ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వంలో బీజేపీ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత్ర ఉందా? ఓకే, అందుకే క్లారిటీ కావాలంటున్నాను నేను. కరెక్టే. ఇది ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే మోడీ గారు దేశమంతా తిరిగి అవినీతి గురించి మాట్లాడటం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి. నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు, అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి. సార్, 2019 ఎన్నికల సమయంలో అప్పుడు బీజేపీకి టీడీపీకి మధ్య ఏర్పడిన గ్యాప్తో మోడీ గారే స్వయంగా ప్రచారం చేశారు కదా అప్పుడు, అమరావతిలో అవినీతి గురించి, పోలవరంలో అవినీతి గురించి, ఏటీఎం అని. అవునండి. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారన్నదే అర్థం కావట్లేదు. ఎందుకు బీజేపీ ఇంత సైలెంట్ అయిపోయింది అర్థం కావట్లేదు. అదే నేను ఎన్ని మాటలు చెప్పినా 2000 కోట్లు ఆయన పిఏ ఇంట్లో దొరికినాయి అంటే వాళ్ళ ఇప్పుడు నిన్న పూడి శ్రీహరి అనే జర్నలిస్ట్ ని ఆయన పార్టీ ఆఫీసులో పనిచేయచ్చు, వేరే విషయం. ఆయన పాత్ర ఉందా లేదా అనేది తేలలేదు. ఎఫ్ఐఆర్ ఆయన పేరు లేదు. ఆయన టెర్రరిస్ట్ లాగా నేను చూస్తే ఒక 5-6 పోలీసులు చుట్టూ నిలబడి ఓ టెర్రరిస్ట్ లాగా తీసుకెళ్ళటం ఏమిటిది? అంటే 2000 కోట్లు ఆయన ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు పిఏ ఇంట్లో దొరికినాయి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎవరు గాలి మాటలు కాదు. ప్రెస్ నోట్ ఇస్తే ఆయన విదేశాలకు పారిపోతే లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత దొరకలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో తిరిగి వచ్చిన తర్వాత ఆయన అమెరికా నుంచి తిరిగి వస్తే ఆయనకి ఉద్యోగం ఇవ్వటం కాకుండా సస్పెన్షన్ ఇచ్చేసి లుకౌట్ నోటీస్ రద్దు చేసి తిరిగి ఉద్యోగం ఇచ్చి ఆ అమెరికాలో ఉన్న కాలానికి కూడా జీతం ఇచ్చారు. ఇది అందుకే నేనేమంటానంటే అమరావతిలో అవినీతి మీద ఒక యూనివర్సిటీ పెట్టచ్చు. దేశంలో వాళ్ళంతా వచ్చి ఇక్కడ స్టడీ చేయొచ్చు. అధికారం ఉంటే ఎలా తినవచ్చు, ఏ రకంగా కోర్టులు కూడా జోక్యం చేసుకోకుండా చూడవచ్చు, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టకుండా చూసుకోవచ్చు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే, ఒక భయంకరమైనటువంటి ఎగ్జాంపుల్. ఎందుకంటే దీంట్లో ఒకటి కాదండి, ఒక యాంగిల్ కాదు. అంటే దేశంలో ఎక్కడైనా ఒక పార్టీ ఉంటుంది అధికారంలో,
ఇక్కడ చాలా గమ్మత్తుగా అటు కాంగ్రెస్ ఎజెండా ఈయన ఫిక్స్ చేస్తారు తెలంగాణ గవర్నమెంట్కి, కరెక్ట్. ఇక్కడ బీజేపీకి ఫిక్స్ చేస్తారు, ఆ, తెలుగుదేశం జనసేన ఫిక్స్ చేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంది ఇది. బీజేపీ కాంగ్రెస్ దేశంలో ప్రత్యర్థులు. మ్మ్. పవన్ కళ్యాణ్ కూడా నేను జనసేన ఎందుకు తీసుకొచ్చానంటే భాగస్వామిగా ఉన్నారు కదా, ఈ విధంగా ప్రజాధనం ఇంత దుర్వినియోగం అవుతుంటే, ఇంత అవినీతి జరుగుతుంటే ఆయన కూడా ప్రశ్నించాలి కదా. అసలు అద్దాలకి 2,500 కోట్లు ఏంటి, జిఎస్టీ కూడా కలిపితే ట్యాక్స్లు అన్నీ కలిపితే 3,000 కోట్లు ఏంటి, అద్దాలకి 3,000 కోట్లు ఎక్కడైనా ఖర్చు పెడతారా? మన మెడికల్ కాలేజీలకేమో డబ్బు ఉండదు, 5,000 కోట్లు ఉండదు. ఆయన రాజకీయ చరిత్ర ఎలా తయారైందంటే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ఉండాలంటున్నాడు. ఆయన ఒకటి ఫిక్స్ అయినట్టున్నాడు, 15 ఏళ్ళు నేను డిప్యూటీ సీఎంగా ఉండాలి. ఆ, డిప్యూటీ సీఎంగా ఉండాలంటే నేను ఒంటరిగా పోటీ చేస్తే తమిళనాడు విజయలాగా నాకు సీట్లు రావు. మ్మ్. కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమితో ఉంటే ఓట్లు వస్తాయని గ్యారంటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది ప్రజలు 3 రోజులు లేదా 30 సంవత్సరాలు ఈ వెనకాల ఉంటారా? అవును. కాబట్టి కూటమిలో ఉంటే ఆ డిప్యూటీ సీఎం పదం ఉంటుంది, కాబట్టి క్వశ్చన్ చేయకూడదు. మ్మ్. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడే మన వైజాగ్ మీటింగ్ లో పల్లా శ్రీనివాసరావు, సరే భజన చేసుకుంటారు, అది అది వాళ్ళ పార్టీ ఇష్టం. ఎస్. డయాస్ మీద, అది ఆంధ్ర యూనివర్సిటీ డయాస్ ఏదో మరి, ఆ డయాస్ మీద పల్లా శ్రీనివాసరావు ఒక మాట చెప్పారు, 2029 కూడా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఉంటారు అవును. అంటే లోకేష్ గారు ఉంటారు. అవును. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ నీకు రాదయా అని చెప్పడం. ఆ, చెప్పడమో అయినా చెప్పించడమో. మాట్లాడారు. ఆయన మన లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేశారు కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆ సందర్భంలో మాట్లాడారు అది పల్లా శ్రీనివాసరావు. వెంటనే పల్లా శ్రీనివాసరావు ఆ మాట చెప్పగానే ఆ, వెంటనే పల్లా శ్రీనివాసరావు వైపు లోకేష్ గారు తిరిగి నమస్కారం పెట్టాడు. ఆ, పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పటివరకు స్పందన లేదు. ఓకే.